ఏపీలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు, ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు జరిగాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చేస్తే ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యకర్తను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలకు యువకుడు బలయ్యాడు. బేస్తవారిపేట మండలంలోని గాలి చిన్నబ్రహ్మనాయుడు అనే యువకుడిని ప్రత్యర్థులు కత్తితో పొడిచి చంపారు. గాలి చిన్నబ్రహ్మయ్య వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. బ్రహ్మయ్యను హత్య చేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. పెట్రోల్ పోసి కాల్చేశారు. బేస్తవారిపేటలో జరిగిన హత్యతో ఒక్కసారిగా దర్గా గ్రామం ఉలిక్కిపడింది. వైసీపీ నేతలు మృతదేహాన్ని పరిశీలించారు. వైసీపీ ఇన్ఛార్జ్ కందూరు నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. న్యాయంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐసిఐ నాకు చెప్పడంలో ఇక్కడ గాలి బ్రహ్మయ్య అని దర్గాకు సంబంధించిన ఒక వ్యక్తి, సుమారు వయసు 25 ఏళ్ళు ఉంటుంది. అతని డెడ్ బాడీ ఈ పరిసర ఇక్కడ కనపడింది. అతని ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అవే కాకుండా పైన ఎవరు పెట్రోల్ పోసి కూడా తగలబెట్టడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆనవాళ్ళు కూడా కనపడుతుంది. సో ఇది హత్య కేసుగా దీన్ని రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఇన్వెస్టిగేట్ చేశారు. సో ఒకసారి నేర స్థలం పరిశీలించి అసలు ఎలా జరిగింది ఏందనేది ఇన్వెస్టిగేషన్ టీమ్స్, క్లూస్ టీమ్, అట్లాగే ఎఫ్ఎస్ఎల్ టీము, అట్లాగే మా ఎఫ్ఎస్ఎల్ టీం, జిల్లా ఎస్పెషల్ టీం, ఇవన్నీ కూడా డాగ్ స్క్వాడ్ అందరినీ కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఖచ్చితంగా ఈ నేరానికి పాల్పడిన ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చట్టం వాళ్ళ మీద చర్య గట్టిగా తీసుకుంటుంది. ప్రాథమికంగా తెలియదు, కారణాలు తెలియదు. దర్యాప్తుడు ఇప్పుడే కదా జరిగింది. సో ఎవరు ఏం చేశారనేది కేవలం అనుమానితులు, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కానీ పూర్తి వివరాలు చెప్పలేదు. ఏపీలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు, ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు జరిగాయి. కర్నూలు జిల్లా టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చేస్తే ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యకర్తను ప్రత్యర్థులు మడ్డుపెట్టారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలకు యువకుడు బలయ్యాడు. బేస్తవారిపేట మండలంలోని గాలి చిన్నబ్రహ్మయ్య యువకుడిని ప్రత్యర్థులు కత్తితో పొడిచి చంపారు. గాలి చిన్నబ్రహ్మయ్య వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. బ్రహ్మయ్యను హత్య చేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. పెట్రోల్ పోసి కాల్చేశారు. బేస్తవారిపేటలో జరిగిన హత్యతో ఒక్కసారిగా దర్గా గ్రామం ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఘటన ఎలా జరిగిందంటే ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు?